హలో అందరికీ, ఈరోజు మన ఛానల్లో పొటాటో పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్గా ఒక బౌల్ తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి తగినంత ఆయిల్ కూడా వేసుకుందాం. ఇవి 2 హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసేసుకుందాం. అవి కొంచెం సేపు వేయించిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్, పొటాటో, టమాటో 1 by 1 వేస్తూ వేయించుకుందాం. ఫస్ట్గా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు వేసి వేయించుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి పొటాటో ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం సేపు వేయించిన తర్వాత టమాటో ముక్కలు వేసి కొంచెంసేపు వేయించేసుకుందాం. నేను ఒక గిన్నెలో బియ్యం తీసుకున్నానండి కొలతకి. నెక్స్ట్ వచ్చేసరికి పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేద్దాం. పెరుగు కూడా వేసేసుకుందాం. పెరుగు వేయటం వల్ల చాలా రుచిగా ఉంటుంది. కారం, కొంచెం కారం కూడా వేసేసి కొంచెంసేపు వేయించిన తర్వాత కసూరి మేతి కూడా యాడ్ చేసుకుందామండి. కసూరి మేతి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. మరలా కొంచెం సేపు వేయించిన తర్వాత బిర్యానీ మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ వేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి 1కి 1.5 చొప్పున వాటర్ యాడ్ చేసుకుందామండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఉప్పు తగినంత వేసేసుకుందాం. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ మనం వేసేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పొటాటో పులావ్ రెడీ అయిపోతుంది. ఇది మన పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. చూసారు కదా, రెడీ అయిపోయింది. నేను రైతాతో